మనం చిన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ పెరిగినాము. అక్కడ మనకు శారీరక వ్యాయామం ఎక్కువ లభించేది. ఇప్పుడు స్కూల్లో ఎక్కువ గ్రౌండ్స్ లేవు. ఇళ్లల్లో కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. సో, ఈ నేపథ్యంలో మీరు పిల్లల వ్యాయామం పట్ల అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందని వివరిస్తారు? శారీరక వ్యాయామం అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఆల్ సో మెనీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అది. ఫస్ట్ థింగ్ వరల్డ్లో ఇప్పుడు మొత్తం చుట్టూరా ఉన్న ప్రాబ్లం మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండటానికి శరీరం అలసిపోవాలి, శరీరం మూవ్ అవ్వాలి ఇన్ వేరియస్ వేస్. మన ఇష్టమైన విధంగా చేయొచ్చు ఇది. నిద్ర సరిగ్గా రావటానికి, ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయటానికి, గ్రోత్ సరిగ్గా ఉండటానికి, మైండ్ చురుగ్గా ఉండటానికి ఇన్ని మంచిలు జరుగుతాయి. సో ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు కంపల్సరీ రూల్ పెట్టారు. సన్లైట్, శారీరక వ్యాయామం ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ అనేవి గమనించుకొని ప్రతి స్కూల్లోనూ జపాన్ ఆర్ కొరియా ఐఎమ్ నాట్ ష్యూర్ వన్ ఆఫ్ ద కంట్రీస్ రూల్ వచ్చింది ఆల్రెడీ. ఎవ్రీ డే 2 hours చిల్డ్రన్ హ్యావ్ టు బి అవుట్డోర్స్ స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ హోంవర్క్స్ ఒక పర్టికులర్ ఏజ్ వరకు బ్యాక్ హోమ్ బుక్స్ ఇవ్వట్లేదు. సో ఇది ఐసైట్ ప్రాబ్లమ్స్ పెరగడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. వైటమిన్ డి దొరకాలి, వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలి, సూర్యుడిని చూడాలి, సూర్యుడి బట్టి మనము లైఫ్ని మార్చుకోవాలి, సూర్య భగవానుని, అండ్ శరీరం కదలాలి. ఈ రెండు ఉంటే గనక మనలో ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్లో అట్లీస్ట్ 50 to 60% రావు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.